శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణంలోని 15వ అధ్యాయము కార్తీక దీపమాలార్పణ మహిమ మరియు కర్మనిష్ఠ చరితము ఇప్పుడు మనం చెప్పుకుందాం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఈ విధంగా చెప్పుచున్నాడు. ఓ జనక మహారాజా, తిరిగి కార్తీక మహాత్మ్యమును చెప్పేదను, సావధాన మనస్కుడవై వినుము. విన్నవారి పాపములు నశిస్తాయి, పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసములో హరి ముందట నాట్యము చేయువాడు విగత పాపుడై హరి మందిర నివాసి అవుతాడు. కార్తీక మాసములో ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చేయువాడు వైకుంఠమునకు వెళ్ళి సుఖిస్తాడు. కార్తీక మాసములో శుక్లపక్షమందు సాయంకాలమందు హరిని పూజించువాడు స్వర్గాధిపతి అవుతాడు. కార్తీక మాసమందు నెల రోజులు నియమముగా విష్ణు ఆలయమునకు దర్శనార్థము వెళ్ళువాడు ఒక్కొక్క అడుగునకు ఒక్కొక్క అశ్వమేధయాగ ఫలమును పొందుతాడు. ఇందులో సందేహం లేదు. కార్తీక మాసమందు హరి సన్నిధికి పోయి శ్రీహరిని దర్శించువాడు విష్ణు సాలోక్య ముక్తిని పొందుతాడు. కార్తీక శుక్ల ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడి భక్తితో శ్రీహరిని గంధములతోనూ పుష్పములతోనూ అక్షతలతోనూ ధూపముతోనూ దీపములతోనూ ఆజ్యభక్ష నైవేద్యములతోనూ పూజించువాని పుణ్యమునకు అంతం లేదు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు ఆలయమందు గాని శివాలయమందు గాని 1,00,000 దీపములను వెలిగించి సమర్పించినవాడు విమానమెక్కి దేవబృందము చేత కొనియాడబడుచు విష్ణులోకమునకు చేరి సుఖిస్తాడు. కార్తీక మాసము నెల రోజులు దీపము పెట్టలేని వారు శుద్ధ ద్వాదశి నాడు, చతుర్దశి నాడు, పూర్ణిమ నాడు ఈ 3 రోజులు దీపమును పెట్టవలెను. కార్తీక మాసమందు దేవ సన్నిధిలో ఆవు పాలు పితుకున్నంత కాలము దీపమును ఉంచినచో పుణ్యవంతుడవుతాడు. కార్తీక మాసమందు హరి సన్నిధిలో ఉంచిన ఇతరులు పెట్టిన దీపమును బాగుచేసి వెలిగించువాడు పాపము లేనివాడవుతాడు. కార్తీక మాసములో ఇతరులు వెలిగించిన దీపము నశించినంతలో దానిని తిరిగి వెలిగించువాడు దారుణములైన పాపములను నశింపచేసుకుంటాడు. ఈ విషయమందు ఒక పూర్వపు కథ కలదు. విన్నంతనే పాపములు నశిస్తాయి. కావున సావధాన మనస్కుడవై వినుము. పూర్వము సరస్వతీ నదీ తీరమందు సృష్టి మొదలు పూజా నైవేద్యములు లేక జీర్ణమైన ఒక విష్ణువు ఆలయం కలదు. కార్తీక స్నానార్థము కర్మనిష్ఠుడు అనే ఒక యతీశ్వరుడు ఆ సరస్వతీ నదీ తీరానికి వచ్చెను. సరస్వతీ తీరానికి వచ్చి ఇది ఏకాంతముగా తపస్సుకు అనుకూలముగా ఉన్నది అని భావించి ఆ జీర్ణాలయమందు ధూళిని తుడిచి జలమును ప్రోక్షించి దగ్గరలో ఉన్న ఒక గ్రామానికి వెళ్ళి నూనె తెచ్చి 12 దీపపాత్రలను తెచ్చి దీపాలను వెలిగించి హరికి సమర్పించి యతి తపస్సమాధిలో ఉండెను. యతీశ్వరుడు ఇలా చేయుచుండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు రాత్రి ఒక ఎలుక ఆహారము కొరకు అటు ఇటు తిరుగుచు విష్ణువునకు ప్రదక్షిణము చేసి మెల్లగా దీపముల సన్నిధికి వచ్చెను. ఎలుక వచ్చి అక్కడ జ్వాల తగ్గిపోయి కేవలం వత్తితో కూడి ఉన్న పాత్రను చూసి దాని దగ్గర జ్వాలతో కూడిన వర్తిని చూసి అందులో ఉన్న నూనెను భక్షించి దానిని తీసుకొని జ్వాల లేని వర్తిని కూడా గ్రహించాలి అని ఆలోచించింది. అంతలోనే జ్వాలతో ఉన్న వర్తి సంపర్కం వలన జ్వాల లేని వర్తి కూడా వెలిగింది. 2 దీపాలు వెలుగగా వేడి చేత నూనె త్రాగుటకు వీలు లేక ఆ ఆలోచన వదిలేసింది. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు హరి సన్నిధిలో యతీశ్వరుడు వెలిగించిన దీపము నశించినప్పుడు ఎలుక దానిని తిరిగి వెలిగించింది. తరువాత పూర్వపుణ్యవశము చేత ఆ రాత్రి అక్కడనే మృతి నొంది ఎలుక దేహమును వదిలి దివ్య దేహధారి అయ్యెను. అంతలోనే యతి సమాధిని విడిచి ఆ పూర్వపురుషుణ్ణి చూసెను. అతన్ని చూసి నీవు ఎవరివి, ఇచ్చటికి ఎందుకు వచ్చితివి అని అడిగాడు.
ఆ మాట విని ఉద్భూత పురుషుడు తిరిగి యతితో ఇట్లనెను. ఓ మునీశ్వరా, నేను ఎలుకను, గడ్డిలో గింజలను భక్షించుదానను. నిత్యము ఈ దేవాలయమందు ఉండేదాన్నను. ఎలుకనై ఉన్న నాకు ఇప్పుడు దుర్లభమైన మోక్షము ఎలా సంభవించింది? ఇది ఏ పుణ్యము చేత కలిగిందో నాకు తెలియదు. పూర్వమందు నేను ఎవరిని, ఏమి పాపము చేసి తిని, ఏ పాపము చేత ఈ మూషకత్వము నాకు ప్రాప్తించింది? ఈ విషయం సర్వజ్ఞులైన మీరు నాకు చెప్పండి. మీకు నేను దాసుడను, శిష్యుడను, దయకు పాత్రుడను అని అన్నాడు. ఆ మాట విని యతి జ్ఞాననేత్రముతో సర్వము విచారించి ఉద్భూత పురుషునితో ఇలా చెప్పసాగెను. ఓయి, నీవు పూర్వజన్మలో బాహ్లిక దేశమందు జైమిని గోత్ర సంజాతుడవు, బ్రాహ్మణుడవు, నిత్యము కుటుంబ పోషణ పరాయణుడవు, బాహ్లికుడు అనే పేరు గలవాడవు. స్నాన సంధ్యావందనాదులను విడిచి నిత్యము ఆశతో వ్యవసాయమును చేయుచు వివేకము లేక బ్రాహ్మణులను నిందించేవాడివి. దేవపూజలను వదిలి నిత్యము శ్రాద్ధ భోజనమును తింటూ భోజనము నిషిద్ధ సమయములలో కూడా రాత్రింబగళ్ళు భుజించుచుండేవాడివి. స్నాన సంధ్యావందన తపస్సులను చేసేవారిని చూసి నువ్వు నిందించేవాడివి. నీకు సుందరి అయిన ఒక భార్య ఉండేది. ఆమెకు సహాయం కొరకు నిరంతరము శూద్ర స్త్రీని ఇంటి వద్ద పన్నులకు ఉంచుకొని మతిహీనుడవై నిరంతరము ఆమెతో మాట్లాడుతూ, ఆమెను తాకుతూ, హాస్యములాడుతూ ఆమెను పోషించుకుంటూ, నీ పిల్లలకు ఆమె చేత అన్నమును పెట్టించుకుంటూ, కన్యను అమ్ముకొని శూద్రులకు చల్ల పెరుగు, పాలు, నెయ్యి అమ్ముకొని ధనార్జున పరుడవై ఉంటివి. ఈ ప్రకారంగా ద్రవ్యమును సంపాదించి ఆ ద్రవ్యమును భూమి యందు దాచి చివరకు మృతి చెందితివి. ఇట్టి పాతకముల చేత నరకమును అనుభవించి తిరిగి భూమి యందు మూషకముగా జన్మించి ఈ దేవాలయములో ఉండి దేవద్రవ్యమును హరిస్తూ దీపపాత్రలోని తైలమును త్రాగుచుంటివి. దైవవశము వలన ఈ దినములో నా చేత పెట్టబడిన దీపము నశించినప్పుడు దానిని నీవు వెలిగించితివి కనుక ఆ పుణ్యము చేత మూషకత్వము పోయి దివ్య రూపం కలిగింది. ఇక హరిభక్తి కలిగి శాశ్వతముగా వైకుంఠమందు ఉందువు. ఈ ప్రకారంగా యతి చెప్పిన మాటను విని ఉద్భూత పురుషుడు యతికి నమస్కరించి ఆజ్ఞ తీసుకొని పాపములను నశింపచేయు సరస్వతీ నదికి వెళ్ళి త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ ఈ 3 దినములందు స్నానము చేసి ఆ మహిమ చేత జ్ఞానవంతుడై ప్రతి సంవత్సరము కార్తీక వ్రతము చేసి తన్మహిమ వలన అంత్యమందు సాయుజ్యముక్తును పొందును. కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భగవత్పరాయణుడై స్నానదాన పూజ దీపమాలార్పణాదికమును చేయువాడు హరికి ప్రియుడై పాపముక్తుడై సాయుజ్య పదమును పొందును అని వశిష్ఠ మహర్షి జనక మహారాజునకు చెప్పెను. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణములోని 15వ అధ్యాయం సంపూర్ణం. దేవాధిదేవులైన పరమేశ్వరుడు మరియు శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీస్సులు, కృపాకటాక్షాలు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి.